స్టేట్ మనోజ్ రాయ్ సోదరుడు. ఎందుకంటే ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే క్యాస్టిజం బేసిస్లో ఒక పార్టీ అధికారంలోకి రాదు, ఒకవేళ అధికారంలోకి అనుకోకుండా వచ్చినా కూడా అది చిరకాలంగా ఉండదు అనేటువంటి ఉదాహరణకు బీఎస్పీ పార్టీ ఉందనుకోండి. బీఎస్పీ పార్టీ గతంలో ఉత్తరప్రదేశ్లో చేసినప్పుడు ఎప్పుడైతే క్యాస్టిజం బేసిస్లో చేసినప్పుడు వాళ్ళు కూడా అందులో బ్రాహ్మణులకు ఇచ్చారు, వేరే సామాజిక వర్గాలకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ సీట్లు గెలిచారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కనిపించకపోయేసరికి ఓన్లీ క్యాస్టిజం అనేది ఉంటే ఇవాళ 0 ఎమ్మెల్యే స్థితికి వచ్చింది. అంటే ఈ దేశంలో కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి అన్ని సామాజిక వర్గాలను కలగలుపుకొని పోయిన మాట వాస్తవం. కాకపోతే ఇక్కడ కూడా మీరు కూడా ఆలోచించాలి, సోదరుడు కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు బీసీలో పక్క రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేసినాం అని అన్నారు, ఓకే అప్రిషియేట్. కానీ ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతుంది. ఇలా కర్ణాటక రాష్ట్రం కోసం న్యూఢిల్లీ గురించి మాట్లాడట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒడ్డిచే వంటగాడు ఎవడు అనేది అంటే ఒక అగ్రకుల సామాజిక వర్గం భక్తులకే ఇచ్చారు. అది ఎస్పెషల్లీ ఒక సామాజిక వర్గం ఒక కులానికి మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డోళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ముద్ర వేసుకున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటివరకు జరిగినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రులు అంటే ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు, లేదా పీసీసీలు ఇచ్చారు. గతంలో పొన్నాల లక్ష్మీ గారు చేశారు, డి శ్రీనివాస్ గారు చేశారు, ఇప్పుడు మహేష్ గౌడ్ చేస్తున్నారు, కేశవరావు గారు చేశారు, ఇలా ఉన్నారు. కానీ మరి వాళ్ళందరూ ముఖ్యమంత్రులు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇచ్చిన మరి గొప్ప చెప్పుకుంటున్నప్పుడు మరి ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ఆలోచించాలి. అంటే అప్పుడు నీలం సంజయ్ రెడ్డో లేకపోతే నేదర్మల్లి జనార్దన్ రెడ్డో, కోట్ల విజయభాస్కర్ రెడ్డో, నీలం సంజయ్ రెడ్డో వీళ్ళందరికీ ఉన్నారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డో వీళ్ళందరే ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డో వీళ్ళందరే ఉన్నారు. అంటే మరి వీళ్ళందరూ గుర్తు రాలేదా? అంటే ఒకటి నేను ఏమంటున్నానంటే అన్ని సామాజిక అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నాను, మీరు బీసీల కోసం ఉద్ధరిస్తామని మీ పార్టీల ఎజెండాను పెట్టుకోవడం అది మూర్ఖత్వం. ప్రజలు కూడా నమ్మొద్దు అని చెప్తున్నాను. ఎందుకు అంటే కేవలం ఓటు బ్యాంకుతోనే వీళ్ళు గేమ్ ఆడతారు తప్ప మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్ని మేము ఏదో అప్లిఫ్ట్ చేస్తాము, మేము మీకు రాజ్యాధికారం ఇస్తాము అనేది కాదు. వాళ్ళు ఎప్పుడైతే ఓటు షేర్ ఉంటుంది చూడండి, ఆ ఓటు షేర్ను క్యాచ్ చేసుకోవడం కోసమే వీళ్ళు చేస్తారు. అయితే బీసీ కులాలు కానివ్వండి, ఎస్సీ కులాలు కానివ్వండి, ఎస్టీ కులాలు కానివ్వండి, వాళ్ళు ఇప్పటి వరకు మన చరిత్ర 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎలక్షన్ ఒరవడి చూస్తే ఏ ఒక్క పార్టీకి కూడా ఎస్టీలు కేవలం వీళ్ళకే వేశారను, లేకపోతే కేవలం బీసీలకే వేశారు, బీసీలు అందరూ ఈ పార్టీకే ఓటేశారను ఎక్కడ కూడా లేదండి, చరిత్ర లేదు అది. ఇప్పుడు మీరు గతంలో బీఆర్ఎస్ మంత్రులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, బీజేపీ మొన్నటి వరకు బండి సంజయ్ గారు ఉన్నారు. అంటే ఇవన్నీ క్యాస్టిజం బేసిస్ గురించి మాట్లాడడం ఏంటంటే కొన్ని కుట్రపూరితమైనటువంటి కొంతమంది లిమిటెడ్ పీపుల్ చేసేటువంటి స్లోగన్, దానివల్ల వాళ్ళు ఎలివేట్ కావాలని, వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పబ్బం కట్టుకోవడం కోసం, వాళ్ళు అధికారంలోకి రావడం కోసమో లేకపోతే వాళ్ళకు మంత్రి పదవో లేకపోతే ఒక కాంట్రాక్ట్ డీలో చేసుకునేదే తప్ప వీళ్ళు ఇవాళకి ఒకేలా నిజంగా చింతపండు నవీన్ మాట్లాడుతున్నటువంటి విషయం కనుక మేధావులు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ వీళ్ళందరూ కనుక అదే కనుక ఒరవడి నరుస్తే రేపే తెలుస్తుంది కదా. రేపే తెలుస్తే కాంగ్రెస్లో ఉన్నటువంటి మనోహర్ రాయ్ గారు కూడా లేకపోతే ఇంకోరు కూడా అందరు పోయి ఒకటే బీజేపీలో పార్టీ పెట్టుకోవాలి. గతంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారు పెట్టారు, గతంలో దేవేందర్ గౌడ్ గారు బీసీ పార్టీ పెట్టుకున్నాడు. ఓకే మొన్న అంటే ఈ సామాజిక వర్గ కూర్పుతోని పార్టీలు నిలబడ్డా అది తాత్కాలికమే, అది పరిష్కారం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఈయన చెప్తాడు రెడ్డిలకు మాకు ఓట్లు వద్దన్నాడు. మరి గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సెకండ్ ప్రాధాన్యత ప్రిఫరెన్స్ ఓటు కోదండరామ్ గారికి ఏమని అన్నాడు? కోదండరామ్ ఏది బీసీ కులమా? అంటే అవకాశవాదం కోసం అవసరం కొద్దీ మాట్లాడుతూ వాళ్ళు పబ్బం గడుపుకొని వాళ్ళు ఏదో స్థాయికి వెళ్ళిపోవడం అనేది అది పద్ధతి కాదు. మేము కూడా మాట్లాడతాం. ఇప్పుడు నేను ఓసీ ఉన్నాను, ఓకే నేను ఒక ఓసీ సామాజిక వర్గం నుండి బీసీలకు మొత్తం అన్యాయం జరుగుతుందంటే అరే ఆలోచిస్తారు, వీడెవడో ఓసీ సామాజిక వర్గం నుండి మొత్తం బీసీల గురించి అంటున్నాడు అంటే నేను హైలైట్ కావాలి. కానీ నాలో అంతరాత్మ నా ఓపెన్నెస్ లేనప్పుడు నేను ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు నమ్మరు కదా. అంటే అందుకోసమే ఇవాళ చింతపండు నవీన్ లాంటి వాళ్ళు ఇంకోరు ఉంటారు. మరి బీసీ విద్యార్థి సంఘాల నుండి పనిచేసినటువంటి ఆర్ కృష్ణ గారు ఉన్నారు, లేకపోతే మా ఎస్సీ ఎస్టీకి పనిచేసినటువంటి మందకృష్ణ గారు ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్నటువంటి మా సోదరుడు కూడా పనిచేస్తున్నారు. అంటే ఇట్లా ఆయన ఒక్కడే బీసీ భుజాన్ని ఎత్తుకొని ఆయన బీసీ కులాలకు నేను ఒక వేగు చుక్క అని కనిపించడం అది మూర్ఖత్వం. అసలు ఆ సామాజిక వర్గాల్లోనే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఒకటి గతంలో ఒక రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో
కేసీఆర్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో ఆ సమగ్ర కుటుంబ సర్వే చేశారు. అప్పుడు ఆయన సమగ్ర కుటుంబ సర్వే ఏంటి క్యాస్ట్ బేస్ కోసం చేయాలి. ఆయన అసలు ఎంత పాపులేషన్ ఉన్నారు, అసలు ఈ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏంటి, మనకి ఏ ప్రాతిపదికన కొంచెం మనం ఒక వాటర్ కావాలన్నా, లేకపోతే ఒక డిప్లాయ్మెంట్ కావాలన్నా, లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ప్రధానంగా జరిగినటువంటి సర్వే. కాకపోతే వాళ్ళు చేశారు, దానికి చట్టబద్ధత లేదు. ఇవాళ 2011లో సెన్సస్ చేశారు, మేము కూడా మాకు ఉద్యోగరీత్యా మేము వాడుకుంటాం ఏ గ్రామంలో ఎంత పాపులేషన్ ఉంది ఏంటి అని. మరి దానికి ఒక చట్టబద్ధత ఉంది. 2011లో చేసినటువంటి సెన్సస్ మరి 2021లో లేదు. గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదే. ఒకవేళ చట్టబద్ధతే కనుకుంటే ఇవాళ వీళ్ళు ప్రశ్నించేటోళ్ళు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు చేసేది అసలు మీదే దొంగ సర్వే, మీది కనుక కరెక్టే కనుకుంటే ఆ బీసీల ఓట్ల షేర్ ఏదైతుందో అది కనుకుంటే ఇవాళ దాన్ని ప్రాతిపదికన తీసుకొని వాళ్ళు ప్రశ్నించేటోళ్ళు కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించేటోళ్ళు. ఇప్పుడు దానికి ఎంతవరకు నిబద్ధత ఉందనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము చేసేదే కరెక్ట్. ఇప్పుడు సోదరుడు అనలేదా, మేము చట్టసభల్లో పెట్టినాం, మేము శాసనసభలో పెట్టినాం, ఆమోదం చేసినామని. మరి అది గత ప్రభుత్వం చేయలే కదా. ఇప్పుడు గతంలో మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే ఓట్ల కోసమే చూస్తున్నారు. ఇవాళ ఓసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 73 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఓసీ సామాజిక వర్గాలు వాళ్లకు విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం ఎంతో దూరం అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి డాటాను మేము ప్రజెంట్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మరి అటువంటి క్రమంలో బీజేపీ పార్టీ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి క్రమంలో ఇవాళ ఓసీ సామాజిక వర్గం ఉన్నటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓసీ సామాజిక వర్గం ఉండి కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడంలో వీళ్ళు తాత్సారం చేసిండ్రు. అంటే అక్కడ నీకు పదవి ముఖ్యమైందా, నీ సామాజిక వర్గం ముఖ్యమైందా? ఏది లేదే. అంటే మీరు ఎంతసేపు ఓటు బ్యాంకే చేస్తారు కానీ ఒక నిజమైనటువంటి పేదరికానికి మీరు గుర్తించలేదు. మేము పోరాటం చేసేవాల్సి వచ్చింది. ఓసీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి మంత్రులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. నేను కూడా విమర్శించినటువంటి సందర్భం ఉంది. మీ మంత్రి పదవులు వస్తున్నాయి, మీకు ఎమ్మెల్యేలు వచ్చారు, మీరు మాత్రం బాగున్నారు. రోడ్డు మీదకి వచ్చి బయట మాట్లాడితే మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వ్యతిరేకత ఏర్పడుతుందని మీరు బాగున్నారు. కానీ మరి పేదోడు ఎక్కడ ఆగమైంది కదా. మరి దానికి భారతీయ జనతా పార్టీ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది కదా. వాళ్ళు వద్దన్నా, అవునన్నా, కాదన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఓసీలు అందరూ కూడా బెనిఫిట్ అవుతున్నారు కదా. 73 సంవత్సరాల చరిత్రలో ఎన్ని ధర్నాలు చేసినారండి. ఈడబ్ల్యూఎస్ ఎస్సీ రిజర్వేషన్ వద్దని ఈ ఓసీ సామాజిక వర్గాలు చేశారు. ఎప్పుడు వేపీ సింగ్ గారు ఉన్నప్పుడు, మేము కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు మేము కూడా ఏపీఎన్ఎస్ఎస్ అని పెట్టినాం, చేసినాం. కానీ వాళ్ళలో ఉన్నటువంటి పేదరికాన్ని కూడా అర్థం చేసుకొని ఒక 6 నెలలు పోరాటం చేసేసి ఆగిపోయినాం మేము. ఎందుకంటే అరే వాళ్ళు కూడా ఒక నిబద్ధతతో ఉండి వాళ్ళు కూడా న్యాయ పోరాటం చేస్తారు, వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలని మేము కూడా ఆ రోజు వదులుకున్నాం. ఇవాళ 70 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రిజర్వేషన్ను మీకు ఏం కావాలో అడుక్కోండి. తీన్మార్ మల్లన్న బీసీ సామాజిక వర్గాల కోసం 1,00,000 కోట్లు కావాలా, 5 లక్షల కోట్లు కావాలా, ముఖ్యమంత్రి గారు గల్లబట్టి అడుక్కుంటాడు, అడుక్కొని. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వద్దంటున్నాడు. బుద్ధి ఉండాలి ఆయనకు. ఒక శాసనమండలి సభ్యుడిగా ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వద్దంటుడు, కానీ మంత్రి పదవులు ఉండొద్దు అంటలేడు. ఎందుకంటే తంతర పట్టుకొని ఎమ్మెల్యేలు మీరు సగం మంది ఉండొద్దు అన్నాడు. ఎమ్మెల్యేలు కావాలని అడగండి, మాకు మంత్రి పదవులు రేపు మంత్రి పదవుల డెలిగేషన్ నడుస్తుంది కదా, అప్పుడు కావాలని అనండి. అదే అన్నాడు. ఎందుకంటే అది ఇయ్యరు. అదే కనుక అడిగితే నాకేం ఎసరు పెట్టినావా అని అసలు ఈయననే డిలీట్ చేస్తారు. అంటే ఎంతసేపు పేదోని మీదనే కొట్లాట తప్ప ఉన్నోనితో బలిసినోనితో కొట్లాట జరుగుతలేదు తీన్మార్ మల్లన్న. అందుకే బీసీ సామాజిక వర్గాలు కూడా ఆయనలో చిత్తశుద్ధి లేదు, ఆయన డిమాండ్ రైట్ డిమాండ్ కాదు అనేటువంటిది సోదరులు అందరూ కూడా తెలుసు. ఇప్పుడు సోదరుడు అంటలేడు, అంటే చిన్న ఎస్కేప్ అయ్యిండు. ఇప్పుడు ఆయనలో చిత్తశుద్ధి లేదు, లేకపోతే ఇంకో విషయాలు అనేది పక్కన పెడితే అసలు అని చెప్పే లెక్కలో కరెక్ట్ ఉన్నాయా లేదా అని అదేనండి. ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమన్నారు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటిది సెన్సస్ ఏదైతుందో అది కనుక చట్టసభల్లో ఆమోదం జరిగితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేటోళ్ళు కదా. అది కరెక్ట్ ఉందని ఎవరు సర్టిఫై చేయాలి? దాన్ని శాసనమండలిలో శాసనసభలో ఎందుకు ఆమోదం చేయలేదు? ఇప్పుడు అదే తప్పు అంటున్నారు. మేము చేసింది కరెక్ట్, మేము ఒక సిస్టమేటిక్గా పోయినాం, మేము మా దగ్గర ఉన్న డేటానే కరెక్ట్ అని అంటున్నారు. ఓకే, ఎస్, వేరియేషన్ ఏదైనా ఉండొచ్చు, 1-2% వేరియేషన్ ఉండొచ్చు. ఉన్నంత మాత్రం మొత్తమే తప్పని ఎట్లా అంటారు? ఇప్పుడు అది కనుక శాసనమండలిలో ఆ రోజు ఆమోద ముద్ర కనుక ఉంటే ఇవాళ దాన్నే ప్రాతిపదికన తీసుకొని కాంగ్రెస్ ఆభాసపాలు అయ్యేది. ఇవాళ ఉన్నది మాట వాస్తవం.
అది మీరు ఆలోచిస్తలేరు. అంటే ఇదే తీన్మార్మల్లోనే ఇదే చింతపండు నవీను మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సెన్సస్ కరెక్ట్ అని ఏ వేదిక పైన అన్నాడా? అంటే ఇవాళ నీకు దానికి దీనికి కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువ వచ్చింది కాబట్టి నువ్వు ఏదో గొంతు లేపాలని అంటున్నావు. మరి ఆ రోజు కనుక నిజంగా కూడా నువ్వు అంటే ఇవాళ నేను ప్రజలు కూడా ఆ సామాజిక వర్గాలు కూడా ఎస్ కరెక్ట్ అంటుండే. అక్కడ అందుకే చింతపండు నవీన్ అనే వ్యక్తి ఒక శాసన మండలి సభ్యునిగా ఒక అధికార పార్టీకి ఉండి అంటే ఆ పార్టీ అంతర్గతంగా ఉండి కూడా మాట్లాడాల్సినటువంటి ఆయన స్వలాభం కోసమే చెప్పకనే చెప్పిండు సోదరుడు. ఆయన స్వలాభం కోసమే ఆయన ఏదో హైలైట్ కావాలని అనుకుంటుంది తప్ప ఇప్పుడు ఆర్ కృష్ణ నాకు తెలియలేదా, మందకృష్ణ నాకు తెలియలేదా, బీసీ సంఘాల మేధావులు లేరా, ఐఏఎస్ ఇంటలెక్చువల్స్ లేరా, రిటైర్డ్ ఆఫీసర్స్ లేరా, ఇక నువ్వే పుడుచుకొచ్చినవా? అంటే ఏదో ఒకటి నీకు నోరు ఉంది కదా, నువ్వు మాట్లాడేసినావు కదా, నీకు క్యూ న్యూస్ ఉంది కదా అని అంటే కాదు. అందరికీ సంఘాలు ఉంటాయి, అందరూ రేపు చూడండి ఇంకొక 5 రోజుల తర్వాత ఆయనకి ఏముంటుందో. అంటే ఆయనలో చిత్తశుద్ధి లేదనేది ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఓకే, వాళ్ళకి ఏం కావాలని కోరుకోవడం తప్పలేదు, అది రైట్ టు డిమాండ్. కానీ ఎవరికో ఇచ్చిన దానివల్ల అన్యాయం జరుగుతుంది. నేను మళ్ళీ కూడా మీ టీవీ ద్వారా మేము ఏం చెప్తున్నానంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికి వస్తుంది? ఒక విద్యార్థికి, నిరుద్యోగికి వాళ్ళకి వస్తుంది. నువ్వు ఎమ్మెల్యే పదవులు వద్దు తీసుకోకండి భయ్, ఎమ్మెల్యే పదవులు ఆగమైపోతున్నాయి, లేకపోతే మంత్రి పదవులు ఆ సామాజిక వర్గాలు పొందుతున్నారు, దాన్ని కట్ చేయాలని అంటుండా? మీరు విన్నారా ఎక్కడన్నా? విన్నారా సోదరా? మరి అనలేదంటే అది ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? పేదోళ్ళ మీద పోరాటం చేస్తున్నారు. అందుకే అంటున్నారు ఓసీ సామాజిక వర్గాలు కానీ, బీసీ వాళ్ళు కానీ, మందకృష్ణ కానీ, లేకపోతే అదే దయాకర్ సోదరుడు లాంటి వాళ్ళు కూడా వీడు అవుల మాటలు మాట్లాడుతున్నాడు అనేటువంటి అంగీకారం కూడా తెలియజేస్తలేరు వాళ్ళు. మీరు అన్నది ఒకటి కరెక్ట్. అంటే బీసీలకి రావట్లేదు అని అడగటంలో తప్పులేదు, Exactly. కానీ వచ్చే ఈడబ్ల్యూఎస్ని అది వద్దు అనటం కరెక్ట్ కాదు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ పెత్తందారి వ్యవస్థ ఉన్నటువంటి భూస్వాములు ఎంతమంది అడుకునే కాడికి వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వైశ్యులు ఉంటే ప్రతి గ్రామంలో 100 కుటుంబాలకు వాళ్ళకి ఆదుకునేటువంటి సాయం చేసినటువంటి కుటుంబాలు ఇవాళ వాళ్ళకు అడుగు తినే పరిస్థితి ఉంది. ఇవాళ మొన్న తీసుకొచ్చిన 18% ఈ శానిటైజేషన్ లేబర్ వర్క్ చేస్తున్నారు ఓసీ సామాజిక వర్గాలు భారతదేశ వ్యాప్తంగా. మరి అంటారా ఓసీ ఒక బ్రాహ్మణ్ వైశ్య రెడ్డి వెళ్ళి అంటే అన్ని అంటే శానిటైజేషన్ అంటే డ్రైనేజ్లో దిగుతున్నారు వాళ్ళు, అందులో పనిచేస్తున్నారు ఓసీ సామాజిక వర్గాలు. అంటే ఇది ఎవరి పుణ్యం? గత 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఈ రిజర్వేషన్లకు దూరం ఉండి ఉద్యోగం ఉపాధికి నోచుకోకుండా వాడి కులం పేరు చెప్పుకోకుండా బాధపడుతూ ఎక్కడో అసలు ఏదైనా తోకలు ఉన్నాయనుకోండి, శాస్త్రి, గుప్తా, ఇంకాటి రెడ్డి ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఎవడు కూడా చెప్పుకోడు, ఆ తోకను కట్ చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు. నేను ఏమంటున్నాను మీ ద్వారా సోదరుడి ద్వారా కూడా ఈ చింతపండు నవీన్ అనే వ్యక్తి విధవ ఆరోపణలు చేయకుండా మీకు బీసీ సామాజిక వర్గానికి కావాలనుకున్నటువంటి డిమాండ్స్ ఎన్నైనా చేయొచ్చు, దానికి మేము కూడా సహకరిస్తాం. నిజంగా క్రీమీ లేయర్ విధానాన్ని నువ్వు స్వాగతించు. అక్కడ కూడా మళ్ళీ ఆ సామాజిక వర్గాల్లో క్రీమీ లేయర్ కూడా గురించి కూడా మాట్లాడు.